హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆగసంత యూట్యూబ్ ఛానల్. 2024 ఎండ్ అవబోతుంది. ఈ ఇయర్ మీకు ఎలా సాగింది, ఏం కొత్త విషయాలు నేర్చుకున్నారు, అలాగే 2025లో మీ టార్గెట్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, వీలుంటే కామెంట్ బాక్స్లో తెలియపరిచి మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేయండి. ఈ వీడియోలో మనం స్ట్రక్చర్ 20 నేర్చుకోబోతున్నాం. స్ట్రక్చర్ 20లో మనం సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ప్లస్ ఇంటరాగేటివ్ ప్లస్ టు ఇన్ఫినిటివ్ ఉండేటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. సబ్జెక్ట్ అంటే మనకు తెలిసిందే, డూయర్ ఆఫ్ ది యాక్షన్, కర్త. వర్బ్ అంటే తెలుసు మనకి క్రియాపదం. నౌన్ లేదా ప్రొనౌన్ మనకు తెలిసింది, పేరుని సూచించేటువంటిది. ఇంటరాగేటివ్ అంటే WH వర్డ్స్ వచ్చేటువంటిది, క్వశ్చన్ అడిగేటువంటిది. వెన్, వేర్, హౌ, హూ, హూస్, వై ఇలాంటివన్నీ కూడా ఇంటరాగేటివ్. టు ఇన్ఫినిటివ్ మనం ఆల్రెడీ ఇది వరకు నేర్చుకున్నటువంటి స్ట్రక్చర్లో దీని గురించి వివరించడం జరిగింది. వన్స్ అగైన్, టు ప్లస్ ఇన్ఫినిటివ్. ఇన్ఫినిటివ్ అంటే వర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్, V1 అని మనం షార్ట్లో అంటాం. బేస్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. టు ప్లస్ ఇన్ఫినిటివ్. టు గో, టు రైట్, టు స్పీక్, టు మేక్, ఇటువంటి వాక్యాలను మనం తయారు చేయబోతున్నాం. ఎవరికైనా ఇంగ్లీష్ ఆల్రెడీ బాగా వచ్చింది అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఈ స్ట్రక్చర్లో ఒక 5 వాక్యాలని రాయటానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మీరు వీడియో చూసి ఒక అసెస్మెంట్కి రండి. లేదండి అంతగా రాదు అనుకున్న వాళ్ళు వీడియో చూసి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చూడటానికి కాస్త లెంతీగా ఉన్నప్పటికీ ఇది చాలా ఈజీగా ఉండేటువంటి స్ట్రక్చరే. ఎందుకంటే తెలుగులో కూడా మనం ఏదైనా మాట్లాడతాం, ఏదైనా పాట పాడతాం, కానీ దానికి స్ట్రక్చరల్గా రాయు అంటే కర్త ఏది, కర్మ ఏది, క్రియ అంటే మనకి ఇంగ్లీష్ కంటే కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనము ఒక స్థాయి తర్వాత తెలుగు గ్రామాన్ని అంతగా పట్టించుకోవట్లేదు కాబట్టి మనకి అవన్నీ మర్చిపోయి ఉంటాం. అందువలన ఈ స్ప్లిట్ అప్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళటానికి, ఇంగ్లీష్ని స్టాండర్డైజ్డ్గా నేర్చుకోవడానికి, ఇంకా బాగా రైటింగ్, ఆర్టికల్స్, ఎస్సేస్ అటువంటి రాయడానికి ఇంత స్ట్రక్చరల్గా నేర్చుకుంటే ఉపయోగపడుతుంది. కానీ దైనందిన జీవితంలో మనం స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇంత డెప్త్గా స్ట్రక్చర్ మనం నేర్చుకోవాల్సిన పని అయితే ఉండదు. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది ప్రాక్టీస్ మీదట వస్తుంది. ఎలాగైతే ఒరిస్సా బార్డర్, తమిళ బార్డర్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అవలీలగా తెలుగు, తమిళం మాట్లాడేస్తారు. రాయడం రాకపోయినప్పటికీ, చదవడం రాకపోయినప్పటికీ మాట్లాడడం ఎలా చేయగలుగుతారో అలాగే ఇంగ్లీష్ కూడా మనం డైలీ ఎక్కువగా ఈ టెక్నాలజీలో కానీ, వీడియోస్లో కానీ, సినిమాల్లో కానీ బాగా వింటూ ఉంటాం. కాబట్టి మనం మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే చాలా 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 సులభంగా మనం ధారాళంగా మాట్లాడగలుగుతాం. సరే, ఈ వీడియోలో ఉన్నటువంటి సెంటెన్స్ని ఒకసారి చూద్దాం. మీరు ప్రాజెక్ట్ ఎలా నిర్వహించాలో అతను నేర్పించాడు. హీ టాట్ యూ హౌ టు మేనేజ్ ది ప్రాజెక్ట్. హీ అనేటువంటిది సబ్జెక్ట్, టాట్ అనేటువంటిది వర్బ్, యూ అనేటువంటిది ప్రొనౌన్, హౌ అనేటువంటిది ఇంటరాగేటివ్, టు మేనేజ్ అనేటువంటిది టు ప్లస్ ఇన్ఫినిటివ్. ది ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ టు ఇన్ఫినిటివ్ యొక్క ఆబ్జెక్ట్ అనమాట. వారు ఎక్కడ ఉండాలో వారు ఎంచుకున్నారు. దే చూస్ వేర్ దే వాంట్ టు స్టే. దే అనేటువంటి సబ్జెక్ట్, చూస్ అనేటువంటిది వర్బ్, వేర్ అనేటువంటిది ఇంటరాగేటివ్, అలాగే దే అనేటువంటిది ప్రొనౌన్, టు స్టే అనేటువంటిది టు ఇన్ఫినిటివ్. వారు ఎలా ఆడాలో అతను నిర్దేశించాడు. హీ ఇన్స్ట్రక్టెడ్ them how to play. He subject, instructed verb, them అనేటువంటి pronoun, how అనేటువంటిది interrogative, to play అనేటువంటిది to infinitive. ఎలా వండాలో ఆమె అతనికి నేర్పించింది. She taught him how to cook. She taught him how to cook. She అనేటువంటి సబ్జెక్ట్, taught అనేటువంటి verb, him అనేటువంటిది pronoun, how అనేటువంటిది interrogative, to plus cook అనేటువంటిది to infinitive. చట్టాన్ని ఎలా మార్చాలో వారు తెలియజేశారు. ది కమ్యూనికేటెడ్ హౌ టు చేంజ్ ది లా. ది కమ్యూనికేటెడ్ హౌ టు చేంజ్ ది లా. దే అనేటువంటి సబ్జెక్ట్, కమ్యూనికేట్ అనేటువంటిది వర్బ్, హౌ అనేటువంటిది ఇంటరాగేటివ్, టు చేంజ్ అనేటువంటిది టు ప్లస్ ఇన్ఫినిటివ్, ది లా అనేటువంటిది దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్. మీరు ఎందుకు రావాలో అతను చెప్పాడు. హీ టోల్డ్ యూ వై టు కమ్. హీ టోల్డ్ యూ వై టు కమ్. హీ అనేటువంటి సబ్జెక్ట్, టోల్డ్ అనేది వర్బ్, యూ అనేటువంటిది ప్రొనౌన్, వై అనేటువంటిది ఇంటరాగేటివ్, టు కమ్ అనేటువంటిది టు ఇన్ఫినిటివ్. ఎక్కడికి వెళ్ళాలో అతను నిర్దేశించాడు. హీ డైరెక్టెడ్ వేర్ టు గో. హీ డైరెక్టెడ్ వేర్ టు గో. హీ అనేటువంటి సబ్జెక్ట్, డైరెక్టెడ్ అనేటువంటిది వర్బ్, వేర్ అనేటువంటిది క్వశ్చన్ వర్డ్, దట్ ఈస్ ఇంటరాగేటివ్, టు ప్లస్ గో టు ఇన్ఫినిటివ్. ఇది ఎలా చేయాలో ఆమె సూచించింది. షీ సజెస్టెడ్ హౌ టు డూ ఇట్. ఎలా కొనసాగాలో వారు అనుమానించారు. దే డౌటెడ్ హౌ టు ప్రొసీడ్. దే డౌటెడ్ హౌ టు ప్రొసీడ్. ఎందుకు ఉండాలో అతను సూచించాడు.
He proposed why to stay. He proposed why to stay. ఎక్కడ కలవాలో నేను చెప్పాను. I told where to meet. I అనేటువంటి సబ్జెక్ట్, told అనేటువంటి verb, where అనేటువంటిది ఇంటరాగేటివ్, to meet అనేటువంటిది 2 + infinitive అండి.